రాజుగారితో ఇంకా అంత క్లోజ్ అసోసియేట్ అయిపోయారా మీరు? ఇంకా ఆ క్యాంపు, ఆ ఆఫీసు మీ ఇల్లు అన్నట్టుగా? అంతే సార్, ఇక ఇక్కడే నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఇక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ? నేను ఆర్యాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ఆర్యాకి, బొమ్మరిల్కి, ఈ సినిమాలకి పనిచేశానండి నేను ఇక్కడే. సో ఇక్కడే డైరెక్టర్ అయ్యాను, ఇక్కడే ఫ్లాప్ తీశాను, ఇక్కడే హిట్ తీశాను, ఇక్కడే స్టార్తో సినిమా తీశాను. మీరు అన్నట్టుగా సార్ ఏ సినిమా కూడా అంటే మీరు అంటే ఫ్లాప్ హిట్ల గురించి నేను మాట్లాడలేదు సార్. బ్యాడ్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్. యా అదే సార్, అదే నేను కమింగ్ బ్యాక్ అండి. నేను అంటే బ్యాడ్ ఫిలిం తీయలేదు అనేది థ్యాంక్స్ సార్, అది రికగ్నైజ్ చేసినందుకు. ఎట్ ద సేమ్ టైం కమర్షియల్గా కూడా ఎప్పుడు నష్టపోయే సినిమా తీయలేదు సార్. అంటే ఏది రాజుగారికి కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ అంటే అంటే నేను ఒక మోటో అనుకుంటాను సార్, ముందే ఓంకారం పెట్టినప్పుడే సినిమా అంటే అంత మంచి జరిగి అందరికీ లాభాలు వస్తాయి సార్. ఏం జరిగినా ఎవరు నష్టపోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా లాంటి టైంలో కూడా వకీల్ సాబ్ లాంటి సినిమా అంటే డిఫరెంట్ రేట్స్తో ఉన్నా కానీ కూడా ఎవరికి నష్టం రాలేదు సార్. అంటే ఎవరికి నష్టం అంటే డ్యామేజ్ జరగల. సో ఓ మై ఫ్రెండ్ కూడా ఆ టైంలో కూడా అంతే సార్, ఎవరికి డ్యామేజ్ అయితే జరగలేదు సార్. వకీల్ సాబ్ ప్రాఫిటబుల్ సినిమా కదా? 100% ప్రాఫిటబుల్ సార్. అంటే సార్ అంటే అందుకొరకు చెప్తున్నా సార్, అంటే అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా జరగవచ్చు కదా సార్. 3 సినిమాలు ఏం చేస్తే నాని సినిమా అయితే చాలా పెద్ద పెద్ద సార్. సినిమా కదా. అవును సార్. చేత మీది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది రాజుగారి దగ్గర. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, మీరు డ్రా చేసుకోవచ్చు పర్లేదు. అది ఎందుకు మళ్ళీ ఇంతకుముందు భూమిక, నాని గారు వీళ్ళతో తీసిన ఒక దానికి సిమిలారిటీస్ ఉన్న సబ్జెక్ట్ ఎందుకు మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది? దిలాయి గారు, నితిన్ ఇలాగా. అంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు అవుటర్లో నుంచి మీకు అలా కనిపిస్తుంది సార్. అంటే గ్యారంటీగా మనం రిలీజ్ తర్వాత కలుద్దాం మూర్తి గారు, మీకు లోపల అలా ఉండదు. జస్ట్ అవుట్లేయర్ మాత్రం. అవుట్లేయర్గా ఇప్పుడు మీరు అంటే నేను ఐ డోంట్ టేక్ ఎనీబడీస్ నేమ్. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు అంటే సార్ మనకి ఇంకా మనకున్న ఈ క్యారెక్టర్లు చుట్టాయి కదా సార్, తిరగాలి ఫ్యామిలీ డ్రామాలో. అందులో మనం ఎంత కొత్తగా చెప్తున్నాం అనేదే ఇంపార్టెంట్. అంటే అది దట్ విల్ సేల్ అండి. సో ఇది కూడా అలా డిజైన్ చేయబడిన సినిమానే కానీ సార్. అలాగని చెప్పేసి ఆ టెంప్లెట్లో రన్ అయితే రన్ అవ్వదు సార్ సినిమా. దీనికి ఎందుకు ఇంత హెవీ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు? దీనికి అవసరం పడిందా? యాక్చువల్గా సార్ రాయడమే అంత హెవీ బ్యాక్డ్రాప్ రాశారా? నేను యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రిటర్న్ సార్. నేను ఇలానే రాశాను, ఇలానే తీద్దాం అనుకున్నాను సార్. సో ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఇంతకుముందు ఏంటంటే సార్ అన్ని డైలాగ్ సినిమాలు సార్, మోర్ ఆఫ్ ఎ డైలాగ్ బేస్డ్ ఫిల్మ్స్. ఎంసే కానీ వకీల్ సాబ్ అయితే కంప్లీట్గా కోర్ట్ రూమ్ డ్రామా అంటేనే డైలాగ్ సినిమా. నాకు కొంచెం ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి దానికి ఇప్పుడు నేను చూస్తే కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు 2.5 years అయినా, బట్ అప్పుడే ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ యూనివర్స్ అనే పదాలని మేము ముందే ఉన్నాయి కాబట్టి అది అనుకోని సో ఇది ఇంత చిన్న సబ్జెక్ట్ చెప్పినా మనం స్కేల్ పెంచుకోవాలి, విజువల్గా ఛాలెంజ్ చేసుకోవాలి నన్ను నేను. ఆనెస్ట్గా ఇట్ ఈస్ ఛాలెంజింగ్ మై సెల్ఫే సార్, ఆనెస్ట్గా. అంటే బియాండ్ ఎనీ మార్కెట్ అండ్ ఎనీథింగ్ నేను విజువల్గా అంటే ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఈ డ్రామాని విజువల్గా సౌండ్తో మనం ఒక బిగ్ స్కేల్లో ఎలా చెప్దాము అని. అంటే మనకు బిగ్ స్కేల్ అనేసరికి సార్ ఎవ్రీ టైం గాడ్, మిత్, హిస్టరీ, మైథాలజీ ఇలా వెళ్తాం కదా సార్. ఒక ఫ్యామిలీ ఎమోషన్తో ఒక బిగ్ స్కేల్లో ట్రై చేస్తే ఎలా ట్రై చేద్దామని అలాంటి. ఎందుకంటే ఏదైనా ఎమోషనే కదా సార్. అలాంటి కథ తీసినా ఇలాంటి కథ తీసినా ఏదైనా మనకు కావాల్సింది ఒక ట్రావెల్ అవ్వగలిగే ఎమోషన్. సో ఆ ఎమోషన్ ఉంది అనిపించింది నాకు. సో అందుకొరకే అది ట్రై చేశాను సార్.